రూ. 25 రీఛార్జ్ చేస్తే 120 150 టాక్ టైం వచ్చేది, సగం పోయేది. రేపు పొద్దున్న ప్రీపెయిడ్ వచ్చిన అదే వస్తుంది. మీరు ఒక ₹1000 కడితే ఒక ₹500 యూనిట్లు మీకు ఇస్తారు. అది చేయబోతోంది. దానికి మనల్ని మానసికంగా సిద్ధం చేస్తా ఈ పాపం అంతా జగన్దని చంద్రబాబు, ఈ పాపం అంతా చంద్రబాబుదని జగన్ మాట్లాడుకుంటారు. మధ్యలో మనల్ని నడి రోడ్డు మీద నుంచోబెడుతున్నారు. మేధావులు తటస్థులు దీని గురించి చర్చ జరపట్లేదు. సమాజంలో చైతన్యం చచ్చిపోయిందండి. ముందు ఇదివరకు కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు, కాస్త ఏ జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడా బాకాలు ఓదడంతో సరిపోయారు. సమాజం ప్రస్తుతం అంటే ఈ పేపర్లను నమ్మాల్సి వస్తుంది. వీళ్ళేమో తాబేదారులుగా తయారయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అదే శాపం. ఇప్పుడు ఈ ఉద్యమాల ద్వారా, ఈ పోరాటాల ద్వారా ఇవన్నీ లేవనెత్తారా జగన్ గారు? ఆయన లేవనెత్తుతాడు కానీ వినేదేవుడు, పట్టించుకునేదేవుడు. ఆయన పేపర్లో రాస్తే చదవరు, ఆయన టీవీలో రాస్తే చూడరు. ఏమవుతుంది ప్రయోజనం? కవరేజ్ ఉండదేమో మెయిన్. ఇప్పుడు ఆయన ఉద్యమానికి కవరేజ్ ఉండదేమో, సాక్షి తప్ప. ఇంకెవరు పట్టించుకోరో? సోషల్ మీడియాలో హడావిడైతే జరగాలి అంతే. సార్ ఫైనల్ గా మహారాష్ట్ర